Very good evening. Welcome back to the session. So, uh, నిన్న మనము ఎలా అయితే ఇన్స్టాలేషన్స్ అవన్నీ ప్లాన్ చేసామో సో డౌన్లోడ్స్ అయిపోయా అందరు డౌన్లోడ్ చేశారా? హస్ దట్ కంప్లీటెడ్? హలో, ఐఎమ్ ఆడిబుల్? అనిల్, సాహితీ, సంధ్య డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిందా? సాహితీ, సంధ్య డౌన్లోడ్ చేశారా? అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ సిస్టమ్ ప్రాబ్లం ఉంది. నో ప్రాబ్లం, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఫర్దర్ మీకే యూజ్ అవుతుంది. ఓకే ఓకే సంధ్య, రైట్ సార్. కోడ్ రావట్లేదు సార్, మెయిల్ కి ఏంటి జీమెయిల్ కి కోడ్ రావట్లేదు సార్, వెరిఫికేషన్ కోడ్ రావట్లేదా? అలా పాసిబుల్ కాదే, జనరల్లీ 100% వస్తుంది. ఓకే, ఇంకొకసారి ట్రై చేయు, కోడ్ వస్తుంది. లేదు అంటే నేను లింక్ ఇస్తాను, దాని నుంచి డౌన్లోడ్ చేసుకో. ఓకే ఓకే. సో ఈరోజు ఏంటంటే మనము ఇన్స్టాలేషన్ చేద్దాం. సో నేను మీకు చెప్పాను కదా, క్యూరడార్ సిఈ ఇన్స్టాల్ ఎలా చేసామనేది చాలా ఈజీ ప్రాసెస్. మనం కొన్ని స్టెప్స్ మినిమం గుర్తుంచుకోవాలి. సో ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఎప్పుడైతే అది డౌన్లోడ్ చేసామో, పర్టికులర్ ఫైల్ అయితే ఏదైతే డౌన్లోడ్ చేసామో అది లెట్స్ సే నేను డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నేను చెప్పాను కదా ఏదైతే మన కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుందో అది ఓవిఏ ఇలా ఉంటుంది అనమాట. ఓవిఏ ఫైల్ అని ఇలా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, సింప్లీ ఏం చేయదు, ఇది ఇప్పుడు ఫైల్ ఉందా, లేదు అంటే సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా నీకు పేరు అడుగుతుంది. లేదు అంటే ఇక్కడ హోమ్ బటన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఓపెన్ ఏ వర్చువల్ మిషన్ అని ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ ఏ వర్చువల్ మిషన్ అని సెలెక్ట్ చేసి చూడండి, ఈ ఐఎస్ఓలు నేను ఎక్కడైతే పెట్టానో అక్కడ ఓవిఏ ఆల్రెడీ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అంతే. ఓకే, ఓవిఏని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయడం. ఓపెన్ చేయగానే దీనికి ఒక పేరు ఇవ్వమంటారు. ఓకే, దానికి ఒక నేమ్ ఇవ్వమంటాడు. సో నేమ్ ఏమి ఇస్తాము మనం, లెట్సే నేను క్యూరడార్ లెట్సే సిఈ ఐటీ ఎక్స్పర్ట్ అని ఒక పేరు ఇచ్చాను. సో ఎందుకంటే నాకు ఈజీ గుర్తుంచుకోవడానికి. సో నేను ఇది ఎక్కడ సేవ్ చేస్తున్నాను, లెట్సే నేను ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను. ఇంకేమి ఇచ్చాను, క్యూరడార్ సిఈ _IT ఎక్స్పర్ట్. సో నాకు ఏంటంటే ఈజీ నాకు గుర్తుంచుకోవడానికి, అంటే మీది అని తెలుసుకోవడానికి నేను ఒక పేరు ఇచ్చాను, ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత దీన్ని ఇంపోర్ట్, ఇది ఈ ఫైల్ని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను ఎక్కడ, ఎఫ్ డ్రైవ్లో. సో ఇంపోర్ట్ చేయగానే ఇది ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. మనం చూద్దాం అక్కడికి వెళ్ళి ఎఫ్ డ్రైవ్లో. చూడండి, దిస్ పీసీ, ఇప్పుడు ఎఫ్ డ్రైవ్ ఓపెన్ చేస్తే సో మీరు చూడండి నాకు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. చూడండి, సిఈ ఎక్స్పోర్ట్. దీంట్లో మనకి ఇక్కడ మన వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ఇంపోర్ట్ అవుతుంది. ఈ ఫైల్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము, నౌ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ మనం దీన్ని ఇక్కడ మనకు ఒక వర్చువల్ మిషన్ వస్తుంది, దాన్ని మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. బై డిఫాల్ట్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తాను. ఇది వన్స్ ఇది అప్లోడ్ ఇంపోర్ట్ అయిన తర్వాత మనం కొన్ని స్టెప్స్ తీసుకున్న తర్వాత అరౌండ్ 40 minutes మనం ఖాళీగానే చూస్తూ ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే అది ఆటోమేటికల్లీ ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఓకే, అందుకోసమే నేను ఒక 5-10 minutes డిలేనే స్టార్ట్ చేశాను. సో ఇది ఇంపోర్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. చూడండి, అన్నీ ఒక్కొక్క ఫైల్ క్రియేట్ అవుతుంది. రైట్, సో ఇంపోర్ట్ అయిన తర్వాత మనం ఫైల్స్ చూద్దాం అన్ని. ఓకే,
సి ఫైల్స్ అన్ని ఇంపోర్ట్ అయినాయి. అలానే ఇక్కడ మనకు ఐటీ ఎక్స్పోర్ట్ అనే ఒక మిషన్ క్రియేట్ అయింది. సి చూసారా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మిషన్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని నేను నిన్న కొన్ని క్యూఆర్స్ ఇచ్చాను, మినిమం రిక్వైర్మెంట్స్. దీనికి మెమొరీ ఇంత ఉండాలి, ప్రాసెసర్ ఇంత ఉండాలి, హార్డ్ డిస్క్ ఇంత ఉండాలి, 2 నెట్వర్క్ కార్డ్స్ ఉండాలి, అది కూడా నాట్ అండ్ హోస్ట్ ఓన్లీలో ఉండాలని చెప్పి కొన్ని కండిషన్స్ ఇచ్చాను. మీకు ఐడియా ఉంటుంది సిఈది. సో లేదు అంటే మీరు ఒకసారి రిమెంబర్ చేసుకోండి. సో ఐ విల్ గో టువర్డ్స్ మై వీడియోస్. లెట్స్ సే లాస్ట్ సెట్ చేశాను సమ్ 40 కదా. నేను మీకు కండిషన్స్ చెప్పాను కదా. క్యూరెడర్ క్యూకి ఏం కావాలి? మినిమం రిక్వైర్మెంట్స్ 4 కోర్ సిపియూ కావాలి, లేదా 2 కోర్ పెట్టినా పర్లేదు, కానీ 4 కోర్ ఉంటే బెటర్. 12 GB ర్యామ్ కావాలి, 250 GB హెచ్డి కావాలి, నెట్వర్క్ కార్డ్స్ 2 కావాలి, ఒకటి నాట్ ఉండాలి, ఒకటి హోస్ట్ ఓన్లీ ఉండాలి. ఇదే సెట్టింగ్స్ మనము దాంట్లో సెట్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, మెమొరీ ఎంత ఇవ్వాలి? మనం 12 GB ఇవ్వాలి. సో నేనేం చేస్తాను, ఇది క్లిక్ చేస్తాను, ఆప్షన్ వస్తుంది, 6 GB ఉంది, దాన్ని ఏం చేస్తాను నేను 12 GB చేస్తాను. ఓకే, లెట్స్ 12 GB కొంచెం అటు ఇటుగా. ఓకే ఓకే. సో తర్వాత ప్రాసెసర్ ఏం చేయాలి? నేను 4 కోర్ ఉండాలి. సో ఏం చేస్తాను, 2 into 2 4 కోర్ యాడ్ చేశాను. ఓకే. ఇప్పుడు హార్డ్ డిస్క్ 250 GB బై డిఫాల్ట్ అదే ఉంటుంది, నో వరీస్. ఓకే. ఇక్కడ నేను నెట్వర్క్ కార్డ్స్ 2 ఇచ్చిన, నాట్ అండ్ హోస్ట్ ఓన్లీ. ఇక్కడ ఒకటే ఉంది నెట్వర్క్ కార్డ్, అది కూడా బ్రిడ్జ్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నాట్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే నాకు ఆప్షన్స్ వచ్చినాయి, నాట్, హోస్ట్ ఓన్లీ, కస్టమ్ బ్రిడ్జ్ అని. సో బై డిఫాల్ట్ నేను నాట్ లో కన్వర్ట్ చేసిన, ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి కావాలి నాకు, ఇంకొకటి హోస్ట్ ఓన్లీ కావాలని చెప్పాను. ఇంకొకటి ఎక్కడ నుంచి చేస్తాం? ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఓకే, యాడ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఆప్షన్స్ వస్తాయి, ఏం ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాను. ఏం ఇంటిగ్రేట్ చేస్తున్నాను? నెట్వర్క్ అడాప్టర్స్. ఇది మళ్ళీ ఫినిష్ చేశాను. ఇది ఫినిష్ చేసిన తర్వాత ఈసారి ఏం కావాలి నాకు? హోస్ట్ ఓన్లీ కావాలి, హోస్ట్ ఓన్లీ. సో అన్ని చేంజ్ అయిపోయినాయి చూడండి. 12 GB ర్యామ్ ఇచ్చిన, 4 కోర్ ప్రాసెసర్ ఇచ్చిన, 250 GB బై డిఫాల్ట్ అదే ఉంది, ఒక నాట్ అడ్రస్ ఇచ్చిన, ఒకటి హోస్ట్ ఓన్లీ అడ్రస్ ఇచ్చిన. ఓకే, నౌ ప్రెస్ ఓకే. రెడీ, మై మిషన్ ఈజ్ రెడీ. అంటే వాళ్ళు ఎలా ఇచ్చినా కానీ మనం మనకు తగ్గట్టుగా మార్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని స్టార్ట్ చేయాలి. సింపుల్, పవర్ ఆన్ చేస్తే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది హ్యాంగ్ అయింది. హ్యాంగ్ అని కాదు, జస్ట్ ఏంటంటే మిషన్స్ చాలా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవుతుంది. ఎస్, స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ CentOS అని వచ్చింది చూడండి. నేను చెప్పాను కదా CentOS అని. సిఈ అయితే కమ్యూనికేషన్ అయితే CentOS, వేరాజ్ ఒరిజినల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అయితే ఏది ఉంటుంది? MOS, రెడ్ హ్యాట్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవుతూ డైరెక్ట్లీ మనకు ఆప్షన్ వస్తుంది, మనకి లాగిన్ అనే ఆప్షన్ వచ్చింది. లాగిన్ అంటే మనం బై డిఫాల్ట్ యూజర్ ఏమి ఇస్తాము? లాగిన్ ఎప్పుడైనా కానీ రూట్ అనే యూజర్, మనకు తెలుసు కదా, రూట్ అనే యూజర్ ఒకటి ఉంటుందని, అది లాగిన్ చేస్తున్నాం ఫస్ట్. ఇది ఇవ్వగానే మనకి ఏమడుతుంది? పాస్వర్డ్ అడగాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది? కొత్త పాస్వర్డ్. ఎందుకంటే ఇక్కడ అసలు పాస్వర్డే లేదు కాబట్టి. ప్రెస్ చేయగానే మీరు కొత్త పాస్వర్డ్ చేంజ్ చేయమని చెప్పేసి మ్యాండేట్గా అడుగుతుంది. ఇప్పుడు మీరు ఒక పాస్వర్డ్ పెట్టండి, ఏదైనా పెట్టుకోండి, కానీ గుర్తుంచుకోండి, మ్యాండేట్ గుర్తుంచుకోండి. ఇది లినక్స్, ఇది టోటల్లీ కమాండ్ లైన్ ఉంటుంది. మనకి నార్మల్గా వచ్చి అంటే ఫ్రంట్ ఎండ్ ఏం కనబడదు, ఇది ఒక బ్లాంక్ మోడే ఉంటుంది, మనం ఇందులోనే ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో నేను దీనికి ఒక పాస్వర్డ్ పెడుతున్నా, అది కనబడదు మీకు. నేను ఒక పాస్వర్డ్ పెడుతున్నా ఇప్పుడు. ఓకే, ఎంటర్ చేస్తున్నా, మళ్ళీ అడుగుతుంది పాస్వర్డ్, సో మళ్ళీ ఇస్తున్నా. ఓకే, సో పాస్వర్డ్ పెట్టేశాను. సో పాస్వర్డ్ పెట్టగానే ఎక్కడ ఉన్నాను నేను? టిల్డా అంటే ఏంటి? ఇక్కడ ఈ పర్టికులర్ రూట్ యూజ్ యొక్క టిల్డా పాత్ ఎక్కడ ఉంటుంది? రూట్ యొక్క టిల్డా ఏంటి? సంధ్య, వాట్ ఈస్ ద రూట్ టిల్డా వాల్యూ? సాహితి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టిల్డా
ఫర్ రూట్ యూజర్. అనిల్, లినక్స్ లో మనం నేర్చుకున్నాం స్టార్టింగ్ లో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టిల్డా ఫర్ రూట్ యూజర్? /root ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇఫ్ యు సీ pwd /root, ఎందుకంటే రూట్ కి సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, సపరేట్ రూమ్ ఉంటుంది అని చెప్పాను కదా. సపోజ్ రూట్ కాకుండా ఇంకేదైనా యూజర్, లెట్స్ సే సాహితి అంటే, అప్పుడు టిల్డా వాల్యూ ఏమవుతుంది? /home/సాహితి /home/సంధ్య, అలా ఏ యూజర్ కదా, ఎక్సెప్ట్ ఫర్ రూట్. Rest everything has its own cabinet in your home folder. Whereas for root, there is a separate folder in your /. Okay? So /root అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఇక్కడ మనం టిల్డాలో మనం ls అని కొడితే మనకు సెటప్ అనే ఒక, అంటే ls అంటే ఏంటి? లిస్టింగ్, రైట్? ఇక్కడ సెటప్ అనే ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు మనం ఈ సెటప్ అనే ఫైల్ ని రన్ చేస్తాం. ఎలా రన్ చేస్తాము? ./setup. సో సెటప్ అనేది పేరు, ./ అనేది ఇస్తాం. ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ./ అని పెడతాం అనమాట. ఓకే, ./ అనేది ఎందుకు పెడతాం? ఏదైనా ఎగ్జిక్యూట్ అనేది, ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా, ఏదైనా రన్ చేయాలన్నా ఏం చేస్తామంటే ./setup అంటాం అనమాట. సో ప్రెస్ ఎంటర్. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ అనగానే ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి, స్టార్టింగ్ క్యూరడార్ కమ్యూనిటీ ఎడిషన్ సెటప్. సో ఇక్కడ ఏమడుతుంది? ప్లీజ్ ఎంటర్ టు యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ప్రెస్ Ctrl+C టు క్విట్. సో మనకి రెండు ఆప్షన్స్ ఇస్తున్నాయి. మనం యాక్సెప్ట్ చేస్తే విల్ గో అహెడ్, Ctrl+C చేస్తే క్విట్ అయిపోతాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఎలా చేయాలి? ప్రెస్ ఎంటర్. ఏం చేయాలి? నేను ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసిన. ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చాడు. ఇది ఒక 10-20 పేజీలు ఉంటాయి. సో ఇప్పుడు నేను ఎండ్కి ఎలా వెళ్ళాలి? ఎండ్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఎండ్కి వచ్చేసిన. ఇక్కడ ప్రెస్ ఎంటర్ కొట్టగానే ఏమైంది? సో క్యూకి వచ్చినా కానీ క్యూ అని ప్రెస్ చేసిన, క్యూ అన్నా ఎండే. సో క్యూ ప్రెస్ చేయగానే నాకు ఆప్షన్ వచ్చింది. మళ్ళీ పైన ఏవైతే లైసెన్స్ ఏవైనా మనం పైన ఆప్షన్స్ ఇచ్చినాయో అదని యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు. సో ఏం చేయాలి? నేను ప్రెస్ అగైన్ ఎంటర్, అవునా కదా? ఇక్కడ ఆప్షన్ ఉంది ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ, యాక్సెప్ట్ ద టర్మ్స్. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంది Ctrl+C చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు సంధ్య Ctrl+C చేస్తే ఏమవుతుంది? ఇక్కడ కాపీ చేసి Ctrl+C ఇక్కడ రాసింది ఏమో చూడు. Ctrl+C అంటే ఏముంది? ఇక్కడ నాకు క్విట్ అంటే ఇప్పుడు ఏదైనా సెషన్ క్యాన్సిల్ చేయాలనుకుంటే నేను Ctrl+C అని చేయొచ్చు కమాండ్ ప్రాంప్ట్ లో. అదే మనం ఏదైనా సెలెక్ట్ చేసి Ctrl+C చేస్తే ఏమవుతుంది? కాపీ అవుతుంది. కానీ ఇట్లాంటి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఆప్షన్ క్లియర్లీ ఇచ్చిండ్రు. మనం చూస్తున్నా, ఇక్కడ ఇక చూడండి, కనబడుతుందా? Ctrl+C టు క్విట్. క్విట్ అంటే ఈ ఇన్స్టాలేషన్ అనేది ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన మళ్ళీ అడుగుతుంది ఇంకొకసారి ఏమని? వుడ్ యు లైక్ టు కంటిన్యూ ఆర్ నాట్? ఇది ఎందుకు ఇన్నిసార్లు మనకి ఎందుకు ఆప్షన్ ఇస్తుంది? ఎనీవన్ హ్యాస్ ఎనీ ఐడియా? సో మనకు ఫస్ట్ టర్మినాలజీ యాక్సెప్ట్ చేయమంటుంది, తర్వాత టర్మ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేయమంటుంది, ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేయమంటుంది. ఎందుకు? డూ యూ హ్యావ్ ఎ ఫేవర్, ఐ మీన్ కరెక్ట్ టైమా కాదా అనేది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకా టర్మినేట్ చేయలేరు అనమాట. దీని తర్వాత నుంచి మీరు ఏం చేయలేరు, ఆపలేరు ఈ పర్టికులర్ యాక్టివిటీని. సో అందుకోసమే ఇక్కడ మీరు స్టాప్ చేయొచ్చు, ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకొని వచ్చి వెయిట్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు ఎప్పుడైతే మీరు ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు ప్రెస్ Y అని ప్రెస్ చేయండి. స్పెషల్లీ ఇక్కడ డైరెక్ట్ ఎంటర్ కొడితే ఏమవుతుంది చూడండి, బ్రాకెట్ లో n ఉంది చూసారా మీరు? ఈ బ్రాకెట్ లో n ఉంది అంటే డిఫాల్ట్ వాల్యూ ఏం తీసుకుంటుంది? డూ విష్ టు కంటిన్యూ? నో. అంటే ఇప్పుడు మీరు ప్రెస్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది? మీరు కంటిన్యూ చేయాలనుకోవట్లేదు బై డిఫాల్ట్. సో దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలి? మనం ఇక్కడ ఏం రాయాలి? ఫస్ట్ Y అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. Y అని టైప్ చేసి ఎంటర్ కొడితే అప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత అరౌండ్ ఇది మనకి దగ్గర 1 అవర్
మోర్ ఆర్ లెస్ 1 hour టైం తీసుకోదు ఇన్స్టాల్ చేయడానికి. చూడండి ఇది ఆటోమేటెడ్, ఇంకా మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుంది. సో అదంతా ఇన్స్టాల్ అయిన తర్వాత చూడండి ఇదంతా ఇన్స్టాల్ అవుతుంది. సో మనం ఏం చేసినాం ఫస్ట్, ఇప్పుడు మనం ఒకసారి లుక్ బ్యాక్ అవుతే ఇన్స్టాలేషన్లో మనం ఏం చేసాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యూరడర్ అనేది చాలా వెరీ ఫేమస్ ప్రోడక్ట్. సో మనం ఇది చాలా ఈజీగా నేర్చుకుంటాం, అండ్ చాలా ఈజీ కూడా ఇన్స్టాలేషన్. ఇవన్నీ మనకు తెలుసుకుంటే మనకు రియల్ టైమ్ సినారియోస్లో మనం ఇన్స్టాల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేసాం, ఫస్ట్ OVA ఫైల్ని డౌన్లోడ్ చేసాం, అవునా కదా? ఎక్కడి నుంచి? IBM ఫిక్స్ సెంటర్ అనుకోండి, లేదంటే IBM క్యూరడర్ కమ్యూనిటీ నుంచి. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేసాం, సింప్లీ VMware ఓపెన్ చేసి నేను ఓపెన్ వర్చువల్ మిషన్ అని టైప్ చేసాం. ఫస్ట్ వర్చువల్ మిషన్, ఓకే. ఓపెన్ వర్చువల్ మిషన్ అయిన తర్వాత ఏం చేసాము, దాన్ని అంటే ఏం చేసాం, మనము ఇంపోర్ట్ చేసాం అనమాట. ఇంపోర్ట్ చేసాం బై గివింగ్ సమ్ నేమ్ ఏమి ఇచ్చాము, క్యూరడర్ CE అని ఇచ్చి పాత్ ఇచ్చినాం, ఎక్కడైతే సేవ్ చేయాలనుకున్నా F డ్రైవ్ అని నేను ఇచ్చాను నా దాంట్లో, అండ్ ఇంపోర్ట్ అని ప్రెస్ చేశాను. రైట్, ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత నాకు వర్చువల్ మిషన్ క్రియేట్ అయింది. వర్చువల్ మిషన్ క్రియేటెడ్, ఓకే, క్రియేటెడ్. సో తర్వాత నేనేం చేశాను, ఆఫ్టర్ వర్చువల్ మిషన్ క్రియేషన్, సో నేను ఎడిట్ వర్చువల్ మిషన్ చేసిన. ఎడిట్ వర్చువల్ మిషన్, ఎడిట్ వర్చువల్ మిషన్లో నేను ఏం చేశాను, ఫస్ట్ ర్యామ్ ఎంత ఇచ్చాను, 12 GB ఇచ్చిన. ప్రాసెసర్ ఎంత ఇచ్చాను, 4 core ఇచ్చిన. ఇంకేమి ఇచ్చాను, HDD బై డిఫాల్ట్ 250 ఉంది కాబట్టి నేను దాన్ని డిస్టర్బ్ ఏం చేయలేదు. కానీ నెట్వర్క్, ఫస్ట్ నెట్వర్క్ ఏం చేశాను, నాట్ మోడ్లో పెట్టిన. సెకండ్ నెట్వర్క్ పోస్ట్ ఓన్లీలో, అంతే, ఇంకేం చేంజెస్ చేయలేను. ఓకే చేసి ఫినిష్ చేసిన. ఓకే, తర్వాత ఏం చేశాను, వర్చువల్ మిషన్ ఆన్ చేశాను. వర్చువల్ మిషన్ ఆన్ చేశాను. వర్చువల్ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఏమైంది, మనకి లాగిన్ ఆప్షన్ వచ్చింది. యూజర్ నేమ్ ఏమి ఇచ్చిన, నేను రూట్ అని టైప్ చేసిన ఫస్ట్ కాబట్టి. సో తర్వాత న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసిన, రీటైప్ చేసిన, అంతేనా? సో నాకు ఎక్కడ వచ్చింది, నేను రూట్ యూజర్ యొక్క టిల్డా వాల్యూలో రీచ్ అయినా. వాట్ ఇస్ ద రూట్ యూజర్ టిల్డా వాల్యూనో /root-లోకి వచ్చిన, అంటే డైరెక్ట్ టిల్డాలోకి వచ్చిన, హ్యాష్ రౌండ్లో టిల్డాలోకి వచ్చిన. ఇప్పుడు టిల్డాలో నేను ఏం చేశాను, ఫస్ట్ LS అని టెక్స్ట్ చేసిన. LS అంటే లిస్టింగ్ చేస్తే నాకు ఒక ఫైల్ దొరికింది. ఏంటి, సెటప్ అని ఒక ఫైల్ ఉంది అలా ఆల్రెడీ. నేను చెప్పినాక ఇది ఆల్రెడీ ప్రీ బిల్డ్ సెటప్, ఇదంతా ఆల్రెడీ క్యూరడర్ వాళ్ళే, అంటే ఏదైతే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినా వాళ్ళు ఆల్రెడీ ఇలా సెట్ చేసి ఇస్తారు మనకి. సో సెటప్ అనే ఫైల్ ఉంది. సో దీన్ని ఏం చేశాను, నేను రన్ చేసిన ఇలాగా ./setup. సెటప్ అని స్టార్ట్ చేయగానే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ స్టార్ట్లో ఫస్ట్ ఏం అడిగింది, అగ్రి, ప్రెస్ ఎంటర్ అని అడిగింది. సో నేను ప్రెస్ ఎంటర్ చేసిన. నీకు క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, Ctrl+C ఈ బటన్ ప్రెస్ చేయండి, కంట్రోల్ పట్టుకొని C ప్రెస్ చేయండి. ఇక్కడే క్విట్ అవుతాం మనం. కానీ మనం ఏం చేస్తాం, ఎంటర్ చేస్తాం హెడ్ అవ్వడానికి. సో తర్వాత ఏం చేసాము, చాలా పెద్ద డాటా వచ్చింది. దాన్ని ఏం చేసిన, నేను జస్ట్ సింపుల్గా ఫస్ట్ ప్రెస్ క్యూ బటన్ ప్రెస్ చేస్తే ఏమైంది, పేజ్ ఎండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగింది ప్రెస్ ఎంటర్ టు యాక్సెప్ట్ అని. మళ్ళీ ప్రెస్ ఎంటర్ కొట్టిన, లేదు అంటే Ctrl+C టు క్విట్. 2 సార్లు, అంటే ఫస్ట్ ఎంటర్ అడిగింది, తర్వాత ప్రెస్ క్యూ చేసిన, తర్వాత మళ్ళీ ప్రెస్ ఎంటర్ అడిగింది. దీని తర్వాత మళ్ళీ
ఏమడిగింది, డూ యూ వాంట్ టు కంటిన్యూ. ఇక్కడ నేను ఏం చేశాను, ఇలా ఆప్షన్ వచ్చింది, ఇలా స్పెషల్ బై డిఫాల్ట్ వాల్యూ ఏమని చెప్పాను నేను. ఇప్పుడు సపోజ్ నేను ఎంటర్ కొడితే ఏమవుతుంది, అది బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది, నో తీసుకుంటుంది. అంటే వుడ్ యూ లైక్ టు కంటిన్యూ, నో, దట్ మీన్స్ ఇట్ విల్ గెట్ క్విట్. నేనేం చేయాలి ఇప్పుడు, ప్రెస్ వై అండ్ ఎంటర్, వై ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత ఇది ఆటోమేటికల్లీ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఎంతవరకు వెయిట్ చేయడం అంటే క్యూరడార్ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని ఆప్షన్ వచ్చేంత వరకు అది ఇన్స్టాల్ అవుతూనే ఉంటుంది. సో ఎంత టైం పడుతుంది దీనికి, ఆల్మోస్ట్ 40 minutes to 1 hour టైం పడుతుంది. సో మన ఓపిక మీరు కూర్చోండి, లేదు ఇది కంప్లీట్ అయ్యేంత వరకు కూర్చోండి, కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళండి. లేదు అంటే నేను ఇక్కడ పాజ్ చేస్తాను, పాజ్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచే. లేదా నేను ఫస్ట్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత నేను పాజ్ చేసి పెడతాను. మీరు వచ్చిన తర్వాత రేపు చూడండి, కాసేపు ఉండండి, సెషన్లో ఉండండి, చూడండి ఎలా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది అనేది. ఎందుకంటే ఇది ఆటోమేటెడ్ ప్రాసెస్, మనం ఏం చేయడం అనేది ఉండదు అనమాట. సో క్యూరడార్ ఇన్స్టాలేషన్ అనేది ఆటోమేటెడ్ ప్రాసెస్, ఆటోమేటికల్లీ ఇన్స్టాల్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో మనం చేయాల్సింది ఏముండదు, జస్ట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. అసలు అక్కడ ఏముంది, మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసినాము, ఇవి ఎలా ఎలా మనం చేంజెస్ చేసినాము, ఈ సెట్టింగ్స్ ఏమేమి సెట్ చేసుకున్నాం, ఇది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి చాలా ఈజీ. అడ్వర్ట్ మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇలా ఇన్స్టాలేషన్ కనీసం మీరు 2 to 3 times చేస్తే మీకు ప్రాక్టీస్ అనేది చాలా సార్లు అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఇన్స్టాలేషన్ జస్ట్ డిలీట్, మళ్ళీ ఇన్స్టాన్స్ డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసుకోండి, మళ్ళీ క్రియేట్ చేయండి, మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, మళ్ళీ క్రియేట్ చేయండి. ఓకే, సో ఇదన్నమాట. సో ఇది ఇన్స్టాలేషన్ ఆఫ్ యువర్ క్యూరడార్ కమ్యూనికేషన్. ఇందులో మన మేజర్ స్కోప్ ఏంటంటే ఈ సెటప్, ఎడిట్ ఒకసారి ఇంపోర్ట్ చేయడము, ఎడిట్ చేయడము, తర్వాత ఆన్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసి సెటప్ అనే ఫైల్ రన్ చేయడం. ఇక్కడ తర్వాత ఆప్షన్స్ చదువుకుంటూ అదేం ఆప్షన్ ఇస్తే దాన్ని జస్ట్ ప్రెస్ ఎంటర్, క్యూ ప్రెస్ ఎంటర్, డు యు వాంట్ టు కంటిన్యూ, కంటిన్యూ, ఎస్. సో ఇది క్యూరడార్ యొక్క ఈజీ అన్నమాట. ఇది ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే ఇది మనం ల్యాబ్ సెటప్ చేసుకుంటున్నాం, మన ఇంట్లో ల్యాబ్ సెటప్ చేసుకుంటాం. అదే మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టెంపరరీ మిషన్ క్రియేట్ చేయాలి. ఎలాగా, ఫైల్ క్రియేట్ ఎ న్యూ మిషన్, దానికి రెడ్ హ్యాట్ అని ఇచ్చుకొని దానికి ఐఎస్ఓ లాస్ట్కి అటాచ్ చేసి మనం అటాచ్ చేసాం, మనం చూద్దాం, అది కూడా చూద్దాం, డోంట్ వరీ. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అవుతుంది కదా, సో దీన్ని నేను డిస్టర్బ్ చేయట్లేదు. మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి సపోజ్ క్రియేట్ చేస్తున్నాం అంటే మనం ఒక హార్డ్వేర్ ఉంది, మనం ఇప్పుడు ఒక హార్డ్వేర్ కొనుక్కున్నాం అంటే ఒక కంప్యూటర్ కొనుక్కొచ్చినాం, దాంట్లో క్యూరడార్ ఇన్స్టాల్ చేయాలి. నాకు ఇప్పుడు హార్డ్వేర్ కావాలి, లేదు కాబట్టి నేను వర్చువల్ మిషన్లోనే చేసి చూపిస్తున్నాను అనమాట. కన్సిడర్ నేను ఒక హార్డ్వేర్ కొంటున్నాను, ఏంటి ఒక షాప్లో వెళ్ళినా హార్డ్వేర్ కొంటున్నా, న్యూ వర్చువల్ మిషన్ అంటే నేను ఒక హార్డ్వేర్ కొంటున్నాను. సో నెక్స్ట్ కస్టమ్లో నెక్స్ట్ ఇచ్చిన. సో ఇదేం నాకు అవసరం లేదు, సో నేను తర్వాత దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ నేను తర్వాత వేసుకుంటా, నాకు ఒక మంచి హార్డ్వేర్ ఇవ్వండి అని షాప్కి వెళ్ళిన. సో నెక్స్ట్, సో దాంట్లో ఏం ఇన్స్టాల్ చేయాలని ఆప్షన్ అడితే నేను లైనెక్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. ఏది, లెట్స్ సే రెడ్ హ్యాట్ లైనెక్స్. దాంట్లో కూడా నేను వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, రెడ్ హ్యాట్ 7 అనుకోండి. నెక్స్ట్ ఎక్కడ, ఇప్పుడు ఇది హార్డ్వేర్ కొంటున్నాను కాబట్టి ఎక్కడ, లెట్స్ సే ఇది గుడ్గావ్ డేటా సెంటర్లో పెట్టాలనుకుంటున్నాను, గుడ్గావ్ డేటా సెంటర్. సో నేను లెట్స్ సే నాది ఇది గుడ్గావ్ డేటా సెంటర్, ఇది గుడ్గావ్ డేటా సెంటర్. ఇక్కడ ఒక ర్యాక్లో పెడుతున్నా, లెట్స్ సే ఇది క్యూరడార్ 7.4.3_IT ఎక్స్పోర్ట్స్. నేను ఇది ఈ ప్లేస్లో పెడుతున్నాను అనుకోండి. సో నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను, ఇక్కడ నాకు పంపించమని చెప్పిన నేను. సో ప్రెస్ నెక్స్ట్. సో దీనికి ప్రాసెసర్స్ నేను ముందే చెప్తున్నాను, అంటే ఎక్కడి నుంచి అయితే కొంటున్నానో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. దీనికి నాకు 4 ప్రాసెసర్స్, ఈచ్ ప్రాసెసర్కి టోటల్ 8 ప్రాసెసర్స్ కావాలని చెప్పాను. వాళ్ళు 8 ప్రాసెసర్స్ పెట్టేసి నెక్స్ట్ పెట్టేసి దీనికి నాకు 32 GB ర్యామ్ పెట్టి ఇవ్వమని చెప్పిన హార్డ్ మిషన్కి. సో 32 GB పెట్టేసి ఇచ్చింది. సో ఇక్కడ బ్రిడ్జ్ మోడ్ అంటే నాకు ఓన్లీ డైరెక్ట్ మిషన్కి ఒక నెట్వర్క్ కార్డ్ కావాలని చెప్పిన, అంటే ఫిజికల్ మిషన్స్, ఫిజికల్ మనకు నెట్వర్క్ కార్డ్ ఉంటుంది కదా,
నెట్వర్క్ పోర్ట్ ఉంటుందని చెప్పిన కదా, అలా ఒక నెట్వర్క్ కార్డ్ కావాలని చెప్పిన, ఎందుకంటే ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. సో నెక్స్ట్ నేను ఫస్ట్ కాన్ఫిగర్ చేసుకుంటున్నా. సో నాకు ఒక డిస్క్ కావాలంటున్నా. డిస్క్ ఎంత కావాలనుకుంటున్నా, లెట్సే నాకు 200 GB, అంటే నాకు 1 TB కావాలి, 2000 కావాలి, కానీ లేదు నాకు అంతా, 200 GB ఇప్పుడు తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్. సో దానికి పేరు వచ్చింది, నెక్స్ట్, ఫినిష్. సో ఇప్పుడు ఏంటంటే నాకు మిషన్ వచ్చింది. ఎక్కడికి వచ్చింది? గుడ్గావ్ డేటా సెంటర్కి వచ్చింది. దీనికి నేను రీనేమ్ చేసుకుంటా. ఇప్పుడు బై డిఫాల్ట్ ఒక పేరు వస్తుంది కదా, అంటే ఇప్పుడు ఒక షాప్ నుంచి ఒక పేరు, ఒక కంప్యూటర్ కొనాలంటే బై డిఫాల్ట్ డెల్ అని వస్తుంది, బై డిఫాల్ట్ హెచ్పి అని వస్తుంది. అట్లనే ఇక్కడ రెడ్ హ్యాట్ అని వచ్చి దాన్ని రీనేమ్ చేసుకుంటే ఏమని, లెట్సే క్యూరడార్ ప్రొడక్షన్ ప్రాడ్ ఐటీ ఎక్స్పోర్ట్స్, ఇలా నేను పేరు మార్చిన దీనికి. ఓకే, సో పేరు మారిపోయింది. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఐఎస్ఓ అటాచ్ చేయాలి కదా, అప్పుడు నేను ఒక సీడీ వేస్తేనే కదా ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో సీడీ ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మిషన్ నేను ఎక్కడి నుంచి తెచ్చినా, లెట్స్ ఒక షాప్ నుంచి కొనుక్కొచ్చిన అనమాట. అంటే నా డేటా సెంటర్లో నేను పెట్టుకున్నా, అంటే నా దగ్గర ఉన్న చాలా సర్వర్స్ ప్లేస్లో ఇద్దరిని కూడా పెట్టిన, అంటే ఒక షాప్లో నుంచి కొనుక్కొచ్చి పెట్టినా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర హార్డ్వేర్ ఉంది. ఓకే, హార్డ్వేర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను దీంట్లో సీడీ పెట్టి ఇన్స్టాల్ చేయాలి కదా. ఇప్పుడు సీడీలో ఏంటంటే ఏం లేదు, సీడీ ప్లేస్లో ఆటో డిటెక్ట్ అని ఉంది. ఇప్పుడు నాకు సీడీ ఎక్కడ ఉంది, నేను ఫిక్స్ సెంటర్లో డౌన్లోడ్ చేయాలని చెప్పినా కదా. ఎక్కడ నుంచి? ఫిక్స్ సెంటర్లో ఎక్కడ నుంచి? IBM ఫిక్స్ సెంటర్ అని చెప్పినా కదా, అది డౌన్లోడ్ చేసినాం నిన్న. సో మళ్ళీ ఎడిట్ వర్చువల్ మిషన్ అని సెట్ చేసి ఇక్కడ సీడీని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసింది నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో నేను ఆ పాత్ దగ్గరికి వెళ్ళి, లెట్సే నేను ఈ డ్రైవ్లో పెట్టుకున్నాను ఆల్రెడీ. 7.4.3 నేను డౌన్లోడ్ చేసిన ఆల్రెడీ ఫుల్గా ISO ఫైల్ చూడండి. ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇది అటాచ్ అయిపోయింది. అటాచ్ అయిన తర్వాత ఏం చేసిన, ఓకే చేసిన. ఓకే చేసిన తర్వాత ఇక్కడ నాకు లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్న మినిమం రిక్వైర్మెంట్స్ వచ్చిందా, మినిమం 32 GB ర్యామ్ కావాలన్నా, ప్రాసెసర్ 8 GB కావాలన్నా, 200 GB కావాలన్నా, SATA EISO అనేది వచ్చింది, నెట్వర్క్ బ్రిడ్జ్, డిస్క్, ఇది ఫిజికల్ కాబట్టి రియలిస్టిక్ కాబట్టి మనం ఇచ్చేసినాం. ఇప్పుడు దీన్ని కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒకటి నడుస్తుంది కదా, ఇది నడవని, ఇది అయిపోయిన తర్వాత ఇది మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్. మనం దీన్ని ఏం చేయాలి, ఓన్లీ జస్ట్ క్లిక్ చేసి వదిలేయాలి. ఒక పని చేద్దాం, ఇది కూడా స్టార్ట్ చేయొచ్చు, పెద్ద పోయేదేం లేదు, చూపిస్తాను. దీన్ని అయితే అసలు టచ్ చేయవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా అదే మొత్తం ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. మనం జస్ట్ ఒక ఎంటర్ కొట్టాలి అంతే. చూడండి, ఇప్పుడు మనకు ఫస్ట్ రెడ్ హ్యాట్ సింబల్ వస్తుంది, రెడ్ హ్యాట్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు CentOS వచ్చింది కదా, సిఈలో కమాండ్ ఎడిషన్, ఇది ప్రాక్టీస్ కోసం కదా. చూడండి ఇక్కడ ఇన్స్టాల్ రెడ్ హ్యాట్ 7 అని వచ్చింది, ఎందుకంటే ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, మనం రియలిస్టిక్లో ఇన్స్టాల్ చేస్తున్నాం. చూడండి, నేను ప్రెస్ ఎంటర్, ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా 40 secondsలో ఇన్స్టాల్ అవుతుంది, లేదంటే నేను జస్ట్ ప్రెస్ ఎంటర్, ఇన్స్టాల్ అయిపోతుంది, స్టార్ట్ అయింది. సో కొంచెం ఆ పర్టికులర్ ప్రెస్ ఎంటర్ టు బిగిన్ ఇన్స్టాలేషన్ ఆప్షన్ చూస్తున్నారా, ప్రెస్ ఎంటర్ ఆప్షన్ కనబడుతుందా, ప్రెస్ ఎంటర్ చేయండి, వెయిట్ చేయండి అంతే. అది కొంచెం టైం పడుతుంది స్టార్ట్ అవ్వడానికి, ఎందుకంటే రెండు ప్యారలల్గా నడుస్తున్నాయి కదా. సో నా మిషన్ కాబట్టి సస్టైన్ అవుతుంది, ఎందుకంటే నాకు 96 GB ర్యామ్ ఉంది కాబట్టి. ఓకే, సో మీ మీ ల్యాప్టాప్స్లో కానీ అందులో కానీ ట్రయల్ చేయకండి, ముందే చెప్తున్నా, ఎందుకంటే నా మిషన్లో చూడండి ఇది ఇన్స్టాల్ అవుతుంది, స్టార్టెడ్ ఇన్స్టాలేషన్. ఓకే, సో ఇది కొంచెం స్లో ఉంటుంది, ఎందుకంటే మనం ఇప్పుడు 2 మిషన్స్ ప్యారలల్లీ రన్ చేస్తున్నాం. సో కొంచెం స్లో ఇన్స్టాల్ అవుతుంది, కానీ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనం కమ్యూనిటీ ఎడిషన్ అన్నప్పుడు OVA ఇన్స్టాల్ చేస్తాము, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు ISO ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, చూడండి ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. చూడండి నా దగ్గర ఎంత ఉంది ర్యామ్, 96 GB ఉంది. ఐ కెన్ యూటిలైజ్ 96 GB. సో దాంట్లో నేను ఇప్పుడు 32 GB, 12 GB, 48 GB, నా బేస్ మిషన్ ఒక 10 GB వాడుకున్నా, కానీ నాకు చాలా స్పేస్ ఉంది కాబట్టి నేను వాడుకోవచ్చు.
సో ఇది ఇన్స్టాల్ అవుతా ఉంటుంది. అగైన్ ఇట్ విల్ టేక్ అనదర్ అరౌండ్ 1 hour 1.5 hour ఆటోమేటికల్లీ. తర్వాత ఒక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ వచ్చిన తర్వాత నేను పాజ్ చేసి మీకు చూపిస్తాను, డోంట్ వరీ. సో ప్యారలల్గా ఏంటంటే ఇది చూడండి, ఇది ఇన్స్టాల్ అవుతూ ఉంది చూడండి, అన్ని ఇన్స్టాల్ అయిపోతూ ఉన్నాయి ఆటోమేటిక్గా. ఏదో సమ్ డాటా అప్లోడ్ అవుతుంది కింద, రిప్లికేషన్ డిబి ఫైల్ అండ్ సో అది ఆటోమేటెడ్ యాక్టివిటీ ఉంది, అది ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా తీసుకొని ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది బేసికల్లీ ఫస్ట్ ఈరోజు మనము ఇన్స్టాలేషన్ పార్ట్ స్టార్ట్ చేసాము. సో మనం ఇక్కడ కూర్చొని ఇది ఇన్స్టాల్ అవుతుంది, ప్యారలల్గా ఇది ఇన్స్టాల్ అవుతుంది. నేను ఇది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, చూస్తాను, రెండు ప్యారలల్గా పెట్టచ్చు. చూడండి, ఇది కమ్యూనిటీ ఎడిషన్, ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. రెండు పక్క పక్కనే, ఒకటి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ అవుతుంది, ఒకటి కమ్యూనిటీ ఎడిషన్ ఇన్స్టాల్ అవుతుంది. కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఏదైతే కమ్యూనిటీ ఎడిషన్ ఇన్స్టాల్ అవుతుందో అది మనం ఓవిఏ నుంచి ఇన్స్టాల్ చేసినాం. అండ్ ఇది చూడండి, ఇది బ్లాంక్ ఇది. కానీ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. ఫస్ట్ ఇది ఏంటంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది, తర్వాత కాసేపు తర్వాత దీంట్లో ఆటోమేటిక్గా అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది, క్యూరడార్ అప్లికేషన్. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వట్లేదు, మనం డైరెక్ట్గా దీంట్లో, ఎందుకంటే అదే హాఫ్ కుక్ అయిందని చెప్పినా కదా మీకు ఆల్రెడీ. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. సి ఇన్స్టాలింగ్ క్యూరడార్ ఆటోమేటికల్లీ ఇదన్నీ ఫర్దర్ అన్నీ ఇది చేసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో, అది చూద్దాం. సో ఇది చాలా టైం తీసుకుంటుంది. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ 1 hour 1.5 hour తీసుకుంటుంది, 40-45 minutes మినిమం. ఓకే, సో ఇదన్నమాట. ఇది నేను పాజ్ చేస్తాను, డోంట్ వరీ. రేపు అంటే ఇది ఇన్స్టాల్ అయిపోయి సక్సెస్ అయిన తర్వాత ఒక స్క్రీన్ వస్తుంది, అక్కడ నేను పాజ్ చేసి పెడతాను. ఇది కూడా మీరు కూర్చుంటా అంటే కూర్చోండి, నో ప్రాబ్లం. బట్ అరౌండ్ ఇంకొక 30-40 minutes టైం పడుతుంది ఇది కంప్లీట్ అవ్వడానికి. దీనికైతే ఇంకా చాలా టైం పడుతుంది. ఓకే, సో ఇది ఒక్కొక్కటి క్రియేట్ చేస్తుందండి, అబ్జర్వ్ చేయండి. మీకు నేను చెప్పిన కదా, టామ్ క్యాట్ ఇన్స్టాల్ అవుతుంది, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్కి ఇన్స్టాల్ అవుతుంది, చూడండి, డీబీ క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి చూడండి, రీస్టార్ట్ అవుతున్నాయి అన్ని సర్వీసెస్. సో అలా వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ దెన్ దాంట్లో ఉన్న కొంచెం డాటా ఉంటుంది, అది అప్లోడ్ అవుతుంది. చాలా అంటే కొంచెం డీబీ అప్డేట్ అవుతుంది, ఇండెక్సింగ్ అవుతుంది అంటారు దాన్ని. సో be in the session for at least another 15-20 minutes, then you can just quit the session. ఓకే, మీకు ఐడియా వస్తుంటుంది ఎలా ఇన్స్టాల్ అవుతుందని. దీంట్లో నేను చెప్పేదానికి ఏమి ఉండదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా మూవ్ ఆన్ అవుతుంది కాబట్టి దాంట్లో చూడగలుగుతాం అంతే, జస్ట్. ఓకే, సో అనదర్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సిట్, అదర్వైజ్ నేను పాజ్ చేసి రేపు ఇక్కడ నుంచి ఎక్కడైతే కంప్లీట్ అవుతుంది ఇది, ఆ కంప్లీట్ నుంచి నేను చూపిస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది డే. థ్యాంక్ యూ.